నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అసలు భరణి గారు ఉండిపోవడం ఏంటి? శ్రీజ ఎళ్ళిపోవడం ఏంటి? అసలు ఏంటో అసలు చాలా ఓట్లు బాగా ఏశారు భరణి గారికి. సో, నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మాత్రం దివ్య కెప్టెన్ అయింది. దివ్య కెప్టెన్ అయిన విధానం ఎట్లా ఉందంటే తనూజకి చాలా చాలా పాజిటివ్ అయిపోతుంది. ఈ దెబ్బతో ఓటింగ్ మొత్తం మారిపోతుంది. అసలు ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో గ్రాఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తనూజ వైపు ఎవ్వరూ లేకుండా అందరూ కూడా దివ్య వైపు భరణి గారి వైపు వెళ్తే తనూజ ఫుల్ కంప్లీట్గా కార్నర్ అయిపోతుంది. తనూజ వైపు మాధురి గారు తప్ప ఎవ్వరూ లేరనమాట. నిజానికి నిన్న ఇమాన్యుల్ ఆపోజిట్ అయిపోయారు. అసలు టీం మొత్తం ఈవెన్ సాయితో మాట్లాడిన డిస్కషన్ అంతా చూస్తే ఈ దెబ్బతో తనూజ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తనూజ నీకు అసలు ఈ గ్రాఫ్లో ఇక తగ్గేది లేదన్నట్టు ఉంది. తనూజ హై లెవెల్ వెళ్ళిపోతుంది. దానికి తోడు నిన్న కళ్యాణ్తో గొడవ పడ్డది, బెండకాయ గొడవ. ఆ బెండకాయ గొడవలో కూడా కళ్యాణ్కి కొంచెం నెగిటివ్ అన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అది చిన్న మ్యాటరే, బట్ కళ్యాణ్ తనూజతో గొడవ పడడం వల్ల కళ్యాణ్కే బ్యాడ్ అవుతుంది కానీ తనూజకి బ్యాడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఇంతకుముందు జరిగిన ఈ ఏవైతే ఉన్నాయో గొడవలు వాటన్నిటిలోనూ కళ్యాణ్ కొంచెం కన్నింగ్ లాగా అనిపించాడు, కానీ తనూజ మాత్రం ప్రతిసారి కన్నింగ్ లాగా కాకుండా ఆవిడ అసలు పాజిటివ్ లాగా కన్యూ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది తనూజకి. సో ఈ దెబ్బతో తనూజకి చాలా చాలా పాజిటివ్ అయిపోయింది. నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా పాజిటివ్ ఎపిసోడ్. దివ్య క్యాప్టెన్ అవ్వడం అనేది నిజంగా చాలా 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 పాజిటివ్ ఫర్ తనూజ. సో దివ్యకి పాజిటివ్ అవుతుందో లేదో తెలియదు, కానీ తనూజ మాత్రం చాలా పాజిటివ్. ఎందుకంటే అందరూ కూడా దివ్య వైపు వెళ్ళిపోయి అందరూ కూడా భరణి గారు అసలు న్యూట్రల్ అనమాట. అక్కడ పోకుండా ఇక్కడ పోకుండా పైకి ఎక్కి దిగి ఎక్కినట్టే చేసేసాడు అతను. సో భరణి గారు మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పేసి భరణి గారికి నెగిటివ్ అయిపోయింది ఎపిసోడ్ మాత్రము. సో శ్రీజ వెళ్ళిపోవడం వల్ల శ్రీజ అసలు ఎన్ని గేమ్స్ పెట్టినా కానీ పాపం చాలా పోరాడింది. సో కళ్యాణ్ మాత్రం చాలా బాగా పోరాడాడు, బట్ కాకపోతే భరణి గారు మాత్రం ఫైనల్గా వచ్చేసాడు. సో భరణి గారు ఎంటర్ అవ్వడం, భరణి గారు రావడం అనేది నిజంగా సో ఈ తనూజకే ప్లస్ అవుతుంది. భరణి గారు రావడం కూడా తనూజకే ప్లస్ అవుతుంది. సో భరణి గారు అంటున్నారు అన్నమాట, తనూజకి ఆపోజిట్గా పోయి సో శ్రీజాకి చెప్తున్నాడు, నేను ఆల్రెడీ మీకు స్టాండ్ తీసుకున్నాను అని చెప్పి శ్రీజాకి ఇలా అంటుంది, అలా ఎలా చెప్తుంది అని చెప్పేసి భరణి గారు ఫీల్ అవుతున్నారు అనమాట. సో అలా మాట్లాడడం కూడా తప్పు అనేది ఫీల్ అవుతున్నది. సో ఏంటో మొత్తానికి దివ్యకి గౌరవ్కి అంత పడదు కదా, గౌరవ్ కూడా దివ్య వైపు నిలబడేసరికి సో అందరికీ కూడా ఒక మైండ్ సెట్ వచ్చేసింది అనమాట. ఈవిడ రేషన్ మేనేజర్గానే తట్టుకోలేకపోతున్నాము, క్యాప్టెన్ అయితే ఎలా తట్టుకోగలుగుతామని చెప్పేసి ఒక రేంజ్గా ఒక విధంగా ఆలోచించేసి చేస్తున్నారు. బట్ కాకపోతే తనూజ కంప్లీట్గా కార్నర్ అయిపోయిందనే ఫీల్ అయితే వచ్చేస్తుంది ఆడియన్స్కి. సో 100% తనూజకి చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ నిన్నైతే చెప్పాలి. సో క్యాప్టెన్సీ టాస్క్ చాలా 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 అసలు చాలా పాజిటివ్ తనూజకి. ఎందుకు పాజిటివ్ అని చెప్తున్నానంటే ఇప్పుడు అందరూ దివ్య వైపు వెళ్ళిపోతున్నారు, భరణి గారు వైపు వెళ్తున్నారు. ఈవెన్ భరణి గారు కూడా దివ్య వైపే ఉన్నారు. సో ఇమ్మాన్యుల్ దివ్య వైపే ఉన్నారు. సో టీం మొత్తం చాలా తక్కువ మెంబర్సే. ఈవెన్ సంజన గారు కూడా లాస్ట్ మూమెంట్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సో కౌంట్ చేయడం అంటే మ్యూజిక్ టాస్క్లో లాస్ట్లో అసలు ఈ అన్ఫేర్ జరిగింది. ఆ క్యాప్టెన్ చేయడం కూడా చాలా అన్ఫేర్ జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ అన్ఫేర్ ప్లస్ ఈ వైపు సపోర్ట్ రాకపోవడం అంతా కూడా తనూజకి చాలా 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 పాజిటివ్. సో తనూజ ఫ్యాన్స్కి మాత్రం చాలా చాలా ప్లస్ అని చెప్తున్నాను. తనూజ ఫ్యాన్స్కి ఇక తనూజ ఓటింగ్లో మాత్రం తగ్గేదిలా ఫీల్ అయితే వచ్చేసింది నాకైతే. సో తనూజకి ఈ ఎపిసోడ్ పర్టికులర్గా నిన్న జరిగిన ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ అని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను. సో తనూజకి చాలా 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 పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్తాను. బల్లగుది చెప్తాను. ఇక్కడ ఓటింగ్ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది, తారుమారు అయిపోతుంది. సో కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు, ఇమ్మాన్యుల్ ఎక్కడో తెలియదు, మొత్తం తారుమారు అయిపోతుంది అయితే నాకు అర్థమైంది. నిన్న జరిగిన బెండకాయ ఏదైతే ఉందో గొడవ, సో బెండకాయ గొడవలో కూడాను సో తనూజ కొంచెం పాజిటివ్గానే మంచిగానే మాట్లాడింది అనిపించింది. ఇక టీ గొడవలో అయితే దివ్య ఏంటి ఇంత గయ్యాలేంటి, ఒక చిన్న దీనికోసం ఇంత చేస్తున్నా అని చెప్పేసి దివ్యకి నెగిటివిటీ వచ్చేసింది. సో దివ్య మాత్రం చాలా స్మార్ట్గా ఆడుతుంది. సో మొత్తానికి ఫైనల్గా తనూజకి అయితే ఒక మంచి చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ పడింది. సో తనూజ ఫ్యాన్స్ చాలా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి తనూజ ఫ్యాన్స్కి. సో ఒకసారి వీడియో పాత వీడియోలో ఒకసారి చూడండి. సో చూసి నాకు ఎక్కువ టైం లేదు రివ్యూ చేయడానికి యాక్చువల్గా చెప్పాలంటే. సో నేను జర్నీలో ఉన్నాను. సో బట్ కాకపోతే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. సో నేను చూశాను ఎపిసోడు, సో చేసేద్దాము, ఎందుకు టైం దొరికింది కదా అని చెప్పేసి చేసేస్తున్నాను. సో ఒకసారి నా పాత వీడియోలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి కమ్యూనిటీ పోల్ ఒకటి ఉంది. సో కమ్యూనిటీలోకి వెళ్ళేసి మై కమ్యూనిటీ పోల్ అని ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ పోల్లోకి వెళ్ళేసి సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పేసి మీరు కూడా
రాయండి. అది మీ యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్, మీ అబ్జర్వేషన్లో కానీ మీ అనాలిసిస్లో కానీ మీకు ఎవరు టాప్ అనిపిస్తారు, ఎవరు టాప్ 5 మీ దృష్టిలో ఎవరు అని చెప్పేసి ఒకసారి టైప్ చేయండి.